స్వేచ్ఛ పేరు చెబితే రెక్కలు కట్టుకుని ఎగిరే విహంగం గుర్తుకొస్తుంది. తమ అవసరాలు తాము తీర్చుకొని పౌరునిగా తమ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించగల స్థితిలో ఉంటే ప్రతి ఒక్కరూ స్వేచ్ఛా విహంగమే. ఇందుకు అనుగుణంగా ప్రతి ఒక్కరినీ తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రూపుదిద్దుకున్న సంస్థ స్వేచ్ఛా ఫౌండేషన్. బాలలకు విద్య, అందరికీ వైద్యం, వృద్ధుల సంరక్షణ, గ్రామాల అభివృద్ధి, సామాజిక బాధ్యత అనే 5 ఆశయాలతో ఈ సంస్థను స్థాపించారు. ఆయా రంగాల్లో అవసరమైన ప్రజలకు చేయూతనివ్వడం సంస్థ కార్యాచరణలో భాగంగా ఉంది. ప్రధానంగా ఈ సంస్థ చేపట్టిన కార్యప్రణాళికలో రేపటి తరానికి మార్గనిర్దేశం చేస్తున్న బాల వికాస్ కార్యక్రమాలు ప్రశంసలు అందుకుంటున్నాయి. వివిధ రకాల వైకల్యాలతో బాధపడుతున్న పిల్లల్ని చేరదీసి వారికి విద్యాబుద్ధులు నేర్పి సమాజ ప్రస్థానంలో వారిని కూడా భాగస్వాములను చేయటం బాల వికాస్ స్కూల్ మహదాశయం. ఇందుకు స్వేచ్ఛా ఫౌండేషన్ తన వంతు బాధ్యతను మౌలిక వసతులకు నిధులు సమకూర్చడం, శిక్షకులను ఏర్పాటు చేయడం, పరికరాలు అందచేయడం స్వేచ్ఛ ఉదారతలో భాగమే. ఆర్థిక సహకారాన్ని అందించడంతో పాటు ఫౌండేషన్ కు చెందిన స్వచ్ఛంద కార్యకర్తలు ఎప్పటికప్పుడు బాల వికాస్ ను సందర్శించి అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తూ ఉంటారు. కొందరు విద్యార్థుల ఉన్నత విద్యాభ్యాసానికి సైతం స్వేచ్ఛ తన వంతు సహకారం అందిస్తోంది. వైకల్యంతో బాధపడుతున్న విభిన్న ప్రతిభావంతుల విద్యా వ్యక్తిత్వ వికాసానికి బాల వికాస్ చేస్తున్న కృషి, పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే వారిని సమస్య నుంచి బయటపడేసే విధంగా సాంకేతిక ఉపకరణాలు అందజేయడం బాల వికాస్ చేపడుతుంది. వారిలో విద్యాపరంగానే కాకుండా ఇతరత్రా కూడా నైపుణ్యాలు పెంచేందుకు అవసరమైన శిక్షణను బాల వికాస్ అందజేస్తుంది. సొంత కాళ్లపై తమంత తాము నిలబడేలా తీర్చిదిద్దుతుంది. మూగ, బధిర విద్యార్థులకు, బుద్ధిమాంద్యంతో బాధపడే వారికి అవసరమైన శిక్షణను వివిధ రూపాల్లో ఇక్కడ అందజేస్తారు. సాధారణ విద్యార్థి స్థాయికి వైకల్య పీడితులు కూడా చేరుకునేలా ప్రత్యేక పాఠ్య ప్రణాళికను అమలు చేస్తారు. స్పీచ్ థెరపీ, ఫిజియోథెరపీ, యోగా, మ్యూజిక్ వంటివి ఇక్కడ శిక్షణాంశాలుగా ఉన్నాయి. సంగీతం, కళలకు సంబంధించి వినోద కార్యక్రమాల్లో సైతం పిల్లలను తీర్చిదిద్దుతారు. వైకల్య పీడితుల జీవితాల్లో వికాస వేదికగా ఈ సంస్థ వెలుగులు చిమ్ముతోంది. విభిన్న ప్రతిభావంతుల సంరక్షణ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తల్లిదండ్రులకు కూడా అవగాహన సదస్సులను బాల వికాస్ ఏర్పాటు చేస్తోంది.